మీడియా మిత్రులారా, మీరు ఒక్కసారి చూడండి, ఈ లారీలను చూడండి. లక్షలాది టన్నుల ఇసుకను మానేరు వాగు, గోదావరి వాగుల నుంచి ఇట్లా మొత్తం దోపిడీకి పాల్పడుతుంటే, అంటే ఈ రకమైన దోపిడీ జరుగుతుంటే ఎందుకు చర్యలు తీసుకోకుండా ఊరుకుంటున్నాడు? ఇసుక మాఫియాతో ముఖ్యమంత్రి కుటుంబానికి ఉన్న చీకటి అనుబంధం ఏందో తేలాలి. తెలంగాణ సమాజం ఆలోచన చేయాలి. ప్రభుత్వంలో ఉన్న పెద్దల యొక్క ధనదాహం ఇసుక మాఫియాగా ఏర్పడి ప్రతిరోజు వందలాది లారీల వరంగల్, హైదరాబాద్ కు ఇతర పట్టణాలకు ఇసుక తరలించి, ఇందులో ప్రభుత్వం అనుమతి ఉన్నదానికంటే చాలా అత్యధికంగా వేలాది లారీల ఇసుక దోపిడీ పాల్పడుతున్నారు. ఇన్వాయిస్లు కానీ, లేకపోతే ఏదైతే ఒక లారీకి 20 టన్నుల అనుమతి ఉంటే 40 నుంచి 50 టన్నుల ఇసుక లోడ్ చేసి ఒక రకంగా దోపిడీకి పాల్పడుతున్నారు. ఒకటే పర్మిట్ మీద 4 లారీల తరలిస్తున్నారు. ఒకే లారీ నెంబర్, 4 లారీల మీద నెంబర్ ప్లేట్లు అవే వాడి ఈ రకమైన దోపిడీకి పాల్పడుతున్నారు.